నమస్తే, నేను మీ కౌసర్ జహాన్. దేశంలో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతుంది, కానీ రాజకీయ వ్యవస్థ మాత్రం రోజుకో కొత్త పుంతలు తొక్కుతోంది. మునుగుతున్న ఆర్థిక వ్యవస్థ ప్రభావం రాజకీయంపై ఏమాత్రం పడడం లేదు. ఎవరైనా ఎన్నికల్లో ఓడిపోతే వాళ్ళని ఏమి చేతకాని వాళ్ళని, కనీసం గెలవలేకపోయారని, అనర్హులని చూస్తూ ఉంటారు సహజంగా. కానీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టి దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతున్నా, కుంగిపోతున్నా, ఆ పరిస్థితులకి కారణంగా మాత్రం ఆ రాజకీయ వ్యవస్థని చూడడం మాత్రం ప్రస్తుత దేశ పరిస్థితుల్లో కనిపించడం లేదు. ఇప్పటి వరకు కూడా మనం ఆర్థిక వ్యవహారాలన్నీ ప్రతి ఏటా లెక్క కట్టుకునేవాళ్ళం, లాభ నష్టాలు బేరీజు వేసుకునేవాళ్ళం. దేశంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, గతేడాది ఎలా ఉంది, ఈ ఆర్థిక సంవత్సరం ఎలా ఉంది అని పోల్చుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రతి నెలా పోల్చుకోవాల్సిన పరిస్థితి. మోదీ కాలంలో అంటే 2014 నుంచి ఇప్పటి వరకు గడిచిన 8 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నమైపోయినట్లుగా కనిపిస్తుంది. మనం మాటలతో చెప్పేది కాదు, లెక్కలు కనిపిస్తూ ఉన్నాయి కళ్ళ ముందు, పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. అది ఎలాగో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇప్పుడు ఒక నెలలో నేను చెప్పినట్టు జూన్ నెల లెక్కలు మనం పరిగణిస్తే, ఎగుమతులు దిగుమతులను చూసుకుంటే ఎగుమతులు విపరీతంగా తగ్గిపోయాయి, దిగుమతులు పెరిగాయి. ఈ మధ్య గత 4-5 రోజులుగా మనందరికీ వినిపిస్తున్న ఒక మాట, రూపాయి విలువ తగ్గింది, పతనమైంది. ఈ రూపాయి విలువ ఎందుకు పతనమైంది అని అంటే, ఎగుమతులు తగ్గడం వల్ల, దిగుమతులు పెరగడం వల్ల. మనం ఎంత ఎక్కువ దిగుమతులు చేసుకుంటే విదేశీ మారక ద్రవ్యాన్ని అంటే విదేశీ డాలర్లని, ఒకవేళ మనం తెచ్చుకున్న వస్తువులు, ఆ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి మనం డాలర్లలో చెల్లించాలి. ఎందుకంటే వాళ్ళ ద్రవ్యం డాలర్స్ కాబట్టి. అలా ఇంపోర్ట్స్ పెరిగే కొద్దీ డాలర్ విలువ పెరుగుతుంది. ఎప్పుడైతే డాలర్ విలువ పెరుగుతుందో రూపాయి పతనం అయిపోతుంది. ఇప్పుడు రూపాయి మారక విలువ అంటే డాలర్ విలువ 80 రూపాయలు ఉంది. అంటే మన రూపాయి అత్యల్పానికి పడిపోయింది. ఇప్పటి వరకు ఎప్పుడూ లేని ఒక కని విని ఎరుగని సంఘటన ఇది. మొట్టమొదటిసారిగా ఇంత అధపాతాళానికి రూపాయి విలువ పడిపోవడం మొదటిసారి అని అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఏంటి దానికి కారణాలు? ఎందుకు అంతలా పడిపోతుంది? ఒక పక్కన ఎక్స్పోర్ట్స్ పెంచుతున్నాము, దేశంలో భారీగా పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయి అని చెప్పే మన ప్రభుత్వం మరి ఎక్కడ వెనుకబడుతోంది? ఏం జరుగుతుంది? ఒక్క జూన్ నెలలోనే మనం చేసిన ఎగుమతులు $37.94 బిలియన్. అంటే మన రూపాయల్లో లెక్క వేస్తే 2,99,000 కోట్లు. కానీ మనం చేసుకున్న దిగుమతులు మాత్రం $63.85 బిలియన్. అంటే అక్షరాల 5,296 కోట్ల రూపాయలు. ఈ ఎగుమతులు దిగుమతులు రెండిట్లో తేడా చూస్తే దాదాపు 2 లక్షల కోట్ల వరకు ఉంది. ఇక ప్రతి నెల మనం దగ్గర దగ్గర $25 బిలియన్ లోటులో ఉంటున్నాం ప్రతి నెల. ఇది గత నెల. ఈ అంచనా వచ్చే మార్చి కల్లా, అంటే ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా $300 బిలియన్ వరకు చేరవచ్చు అని అంచనా వేస్తున్నారు. ఈ రూపాయి పతనం వల్ల ఆర్థిక వ్యవస్థపై పడ్డ ప్రభావం $20 బిలియన్. ఇక పెట్రోలియం ఉత్పత్తులు దిగుమతి చేసుకోక తప్పని పరిస్థితి. ఎందుకంటే మన దేశంలో శక్తి వనరులకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు ఏవి లేవు. దేశంలో నేలలో విపరీతమైన బొగ్గు గనులు ఉన్నప్పటికీ వాటిని తవ్వి తీసే ప్రయత్నాలు ఏవి జరగడం లేదు. మనం బయట నుంచి బొగ్గు కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఎందుకు బొగ్గుని తవ్వే పరిస్థితి లేదు అని అంటే, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం అభివృద్ధిని చేయలేకపోతున్నాం. ఆ బొగ్గు గనులు ఉన్న రాష్ట్రాల రాజకీయ పరిస్థితులపై ఉన్న దృష్టి ఆ రాష్ట్రాల్లో ఉన్న బొగ్గు గన్ను తవ్వి తీయడంపై లేదు మన ప్రభుత్వానికి.
ఎక్కువ ధరకి అదానీ లాంటి సంస్థల నుంచి బొగ్గుని కొనుక్కుంటున్నాయి రాష్ట్రాలు. ఒక్క జూన్ నెలలోనే మనం 3 రెట్లు ఎక్కువగా బొగ్గును కొన్నాం. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు $6.4 బిలియన్, అంటే మన రూపాయల్లో 50,000 కోట్ల పైచిలుకై. ఇక ఒక్కొక్క నెల వెనక్కి వెళ్తే మేలో 42,000 కోట్లు, ఏప్రిల్లో 35,000 కోట్లు, అంతకుముందు 22,000, అంతకు ముందు 12,000 కోట్లు. ఇలా గత నెలలతో పోలిస్తే జనవరి నుంచి తీసుకుంటే జూన్కి వచ్చేటప్పటికి దగ్గర దగ్గర 50,000 కోట్ల రూపాయలు మనం బొగ్గుని కొన్నాం. ఇక మనం దిగుమతులు చేసుకుంటున్న వాటిల్లో ప్రధానంగా ఏమున్నాయి అంటే బొగ్గు, యథాతథంగా పెట్రోలియం ఉత్పత్తులు, అలాగే బంగారం. అటు పచ్చ బంగారం, ఇటు నల్ల బంగారం. దేశంలో పుష్కలంగా నల్ల బంగారం అందుబాటులో ఉన్నా దాన్ని విస్మరించి బయట నుంచి దిగుమతులు చేసుకుంటున్న పరిస్థితి. ఇక ఇంత భారీ ఎత్తున దిగుమతులు చేసుకుంటే సాధారణంగానే ఇంపోర్ట్ డ్యూటీ అనేది విధిస్తారు. అది 15% వరకు వసూలు చేస్తున్నారు. ఇక తద్వారా దిగుమతులు పెరుగుతాయి, వినియోగదారుడికి రేట్లు కూడా పెరుగుతాయి. అయితే ఎందుకు మన ఎక్స్పోర్ట్ సామర్థ్యం తగ్గుతుంది? గతంలో కంటే ఎందుకు మనం ఉత్పత్తిని పెంచలేకపోతున్నామా? ఎందులో వెనకడుగు వేస్తున్నాం? ఉత్పత్తులు తగ్గడానికి ఏమిటి కారణం అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. గతంతో పోలిస్తే ఇంజనీరింగ్ గూడ్స్ లాంటి వాటిలో దాదాపు $9.19 బిలియన్ తగ్గాయి ఎగుమతులు. ఇక డ్రగ్స్ విషయానికి వస్తే $2 బిలియన్ తగ్గుదల కనిపిస్తుంది, అంటే 16,000 కోట్లు. అలాగే టెక్స్టైల్స్ $92.5 మిలియన్, అంటే 7,306 కోట్లు. ఇక మనం ఎక్కువగా ఎగుమతి చేసే అంశం ఏమిటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. పెట్రోలియం ఉత్పత్తులు. అదేంటి పెట్రోలియం మనం దిగుమతి కదా చేసుకుంటాం, ఎగుమతి ఏంటి అనుకుంటున్నారా? మరి అదే పెట్రోలియం ఉత్పత్తులు మనం రష్యా దేశం లాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. రష్యా మనకి 30% తక్కువ ధరకి క్రూడ్ ఆయిల్ అక్కడి నుంచి, ముడి చమురు మనం 30% తక్కువ ధరకి అక్కడి నుంచి తీసుకొని దాన్ని మనం ఇతర దేశాలకి, అంటే యూరోప్ లాంటి దేశాలకి మళ్ళీ ఎగుమతి చేస్తున్నాం కొంత లాభంతో. ఇట్లా ఈ సంబంధం వల్లే రష్యాకి మనం ఉక్రెయిన్ యుద్ధంలో ఎలాంటి ఆటంకాన్ని, అభ్యంతరాన్ని మనం చెప్పలేదు. రష్యాతో వెంట నిలబడింది మన దేశం. ఎందుకంటే పెట్రోలియం ఉత్పత్తులతో మనకి మంచి అనుబంధం ఉంది కాబట్టి. అయితే ఇందులో గొప్ప విషయం ఏంటి అని అంటే మనం దీన్ని ఉత్పత్తి చేయక్కర్లేదు, ప్రొడక్షన్ కాస్ట్ లేదు. ప్రొడక్షన్ చేయకుండానే ఎక్స్పోర్ట్ చేయగలిగే అవకాశం ఇందులో ఉంది. కాబట్టి ప్రొడక్షన్ ఖర్చు తగ్గుతుంది. అలాగే 30% తక్కువకి మనం రష్యా నుంచి తీసుకుంటున్నాం కాబట్టి ఎగుమతుల ద్వారా లాభం పొందే అవకాశం ఉంది. అయితే మన ఎగుమతులు పెరుగుతున్నవేవీ లేవా అంటే ఉన్నాయి. ఎలక్ట్రానిక్ గూడ్స్, రెడీమేడ్ గార్మెంట్స్, జ్యువెలరీ లాంటివి ఎగుమతులు ఆశాజనకంగానే పెరుగుతున్నాయి. దేశంలో వనరులు పుష్కలంగా ఉన్నాయి, మనకి బ్యాంక్ రిజర్వ్స్ చాలా ఉన్నాయి అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. మన దేశం మరో శ్రీలంకగా మారే అవకాశం లేదు, మరో సిరియాలా మారే అవకాశం లేదు, బ్రెజిల్గా మారే అవకాశం లేదు. మన దేశంలో పుష్కలంగా నిల్వలు ఉన్నాయి అని చెప్తున్నారు. 31 డిసెంబర్ 2021 నాటికి మన దేశంలో $634 బిలియన్ నిల్వలున్నాయి అని చెప్పి చాలా ఎక్కువగా ప్రకటనల ద్వారా కూడా ప్రచారం చేసుకున్నారు, బాగా అడ్వర్టైజ్మెంట్లు చేశారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన లేటెస్ట్ లెక్కల ప్రకారం 24 జూన్ కల్లా అందులో నుంచి మనం $41 బిలియన్ ఖర్చు చేసేసాం. ఇక మిగతా ఉన్నది $593 బిలియన్. అది కూడా ఇట్టే ఖర్చు అయిపోతుంది ఒకవేళ పరిస్థితి ఇలాగే కొనసాగితే. బ్యాంకులకి జరిగిన మోసాల వల్ల నష్టపోయినది లెక్క వేస్తే 40 కోట్ల వరకు ఉండొచ్చు, 40-41 కోట్ల వరకు.
వినడానికి అది చాలా చిన్న నంబర్గానే కనిపించవచ్చు, కానీ ఇక మిగతావి కూడా లెక్క వేస్తే ఆ నంబర్ చాలా పెద్దది. ఒక 80 కంపెనీలు బ్యాంకుల్ని మోసాలు చేసి 100 కోట్ల వరకు స్కామ్ చేశాయి, ఎగ్గొట్టాయి. అందులో డిహెచ్ఎఫ్ఎల్ ఫ్రాడ్ ఒకటి మనకు తెలుసు. అది 34,615 కోట్లు ఎగ్గొట్టింది వివిధ ప్రభుత్వ బ్యాంకులకి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి. ఇక నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ స్కామ్స్ తెలుసు. 14,000 కోట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్కి ఎగ్గొట్టారు వీళ్ళిద్దరు. అలాగే ఏబీజీ షిప్ యార్డ్ స్కామ్ 22,000 కోట్లు. ఇక ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. గత అన్ని ప్రభుత్వాల్లో కల్లా ఈ బీజేపీ ప్రభుత్వంలో ఈడీ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. ఎంత యాక్టివ్గా పనిచేస్తుందో లెక్కల పరంగా ఒకసారి చూద్దాం. దగ్గర 30,500 కోట్ల ధనం స్విస్ బ్యాంకుల్లో ఉంది అని తేల్చారు. ఇక 2004-2005లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రూపుదిద్దుకుంది. మరి అప్పటి నుంచి 2014 వరకు, అంటే ఒక 10 ఏళ్లలో 112 రైడ్స్ జరిగితే ఈ 8 ఏళ్లలో 2,967 జరిగాయి. అసలు ఇప్పటి వరకు 2005 నుంచి ఈ చట్టం తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు లెక్కేసుకుంటే దగ్గర ఒక 4,000 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ అక్రమాస్తుల్ని అటాచ్ చేసింది. మరి 4,000లో ఈ 8 సంవత్సరాల్లోనే దగ్గర 2,900 పైచిలకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక 2014 వరకు, అంటే 2005 నుంచి 2014 వరకు అటాచ్ చేసిన ఆస్తుల విలువ 5,346 కోట్లు. కానీ ఇప్పుడు 95,432 కోట్లు. గత ప్రభుత్వాల్లో ఈడీలు సమర్థవంతంగా పనిచేయలేదా? ఇప్పుడు బాగా పనిచేస్తున్నారా? లేదంటే గత ప్రభుత్వంలో లేనంత నల్లధనం ఇప్పుడుందా? అంతమంది అక్రమార్కులు ఇప్పుడున్నారా? ఇది మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని ప్రశంసించడం కాదు, మన ప్రస్తుత దేశ పరిస్థితిని అభివర్ణించడం. మరి ఆర్థిక వ్యవస్థపై పడిన ఈ భారం మొత్తం ఎవరు తీరుస్తున్నారు, ఎవరు భరిస్తున్నారు, ఎవరు తిరిగి చెల్లిస్తున్నారు అంటే ప్రజలు. క్రూడ్ ఆయిల్ ఒక టన్నుకి 23 రూపాయల 50 పైసలు వసూలు చేస్తుంది ప్రజల దగ్గర నుంచి. అలాగే పెట్రోల్ మీద 6 రూపాయలు పర్ లీటర్. ఇక స్టాండర్డ్ ఛార్జెస్ పేరిట మరో 6 రూపాయలు. ఇట్లా ప్రజల నుంచే మళ్ళీ ఈ భారం మొత్తాన్ని వసూలు చేస్తుంది ప్రభుత్వం. ఇక మరి అప్పుల సంగతి ఏమిటి? 2014 వరకు 53,000 కోట్లు అప్పున్నాం. అది ప్రస్తుతానికి 1,35,000 కోట్లకి చేరింది. ఇక రాబోయే మార్చికి 1,50,000 కోట్ల వరకు చేరుతుంది అని అంచనా ఉంది. ప్రొడక్షన్, సర్వీస్ సెక్టార్స్లో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. నిరుద్యోగిత రోజు రోజుకి పెరిగిపోతుంది. 19 నుంచి 39 ఏళ్లలోపు ఉన్న నిరుద్యోగుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. అస్తవ్యస్తమైన పాలసీల వల్ల ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ అన్నీ మిగతా వాటితో కలిపి లెక్క చూస్తే నెలకి 3 నుంచి 4 లక్షల కోట్ల వరకు నష్టంలో మనం నడుస్తున్నాం. సో ఇది ఖచ్చితంగా ఆందోళన కలిగించే అంశం. మరి ఆర్థిక పరిస్థితి కుదేలవుతూ ఉన్నా మన అధికారం మాత్రం చెక్కు చెదరదు. ఎందుకు అంటే ప్రచారం, మీడియా, మన కనుసన్నలలో పనిచేసే అనేక సంస్థలు వెరసి అధికారం చేజారదు, కానీ ఆర్థిక వ్యవస్థ మాత్రం దిగజారిపోతుంది.